పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనని అలాగే కొనసాగించుకుంటూ ఇంకా ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి వచ్చేటువంటి ఆలోచన విరమించుకోబోతా ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి అత్యంత కరప్ట్ అధికారి అడ్డగోలుగా ఆధారాలతో దొరికిపోయాడా? ఈ దెబ్బతో తనకు కూడా జైలు పాలవలసి వస్తుందనేటువంటి భయం జగన్మోహన్ రెడ్డితో మొదలైపోయిందా? అసలు ఇంతకీ ఎవరా అధికారి, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేసినందుకే అనేక మంది జీవితాలు జైలు పాలయ్యాయి, కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. స్వయంగా తానే ముఖ్యమంత్రిగా ఉండి చేయించినటువంటి తప్పుడు పనులకి దాదాపు కొన్ని వేల మంది జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. అయితే వీటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా తనతో పాటు రాచపీనుగా ఒంటరిగా పోదు, తనతో పాటు అనేక మందిని తీసుకుపోతుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒంటరిగా జైలుకి ఎందుకు పోతాడు? గతంలోనే ఇతను పోయినప్పుడు విజయసాయి రెడ్డి దగ్గర నుంచి మోపిదేవి దగ్గర నుంచి అనేక మంది జైలుకి తీసుకెళ్లాడు, శ్రీలక్ష్మి దాకా. అదేవిధంగా అనేక మందిని కోర్టుకు తిప్పాడు, సబితాయింద్ర రెడ్డి దగ్గర నుంచి ధర్మాన ప్రసాద్ దాకా. ఈసారి ఐఏఎస్ని, ఐపీఎస్ని, పారిశ్రామికవేత్తల్ని, వైసీపీ నాయకుల్ని వేలాది మందిగా జైలు పాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి రంగం ఆల్రెడీ సిద్ధం చేసేసాడు. అతను చేసినటువంటి తప్పుడు పనుల్లో వాళ్ళని భాగస్వామిగా చేసి. అయితే నిన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే గతంలో సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి అత్యంత నికృష్టుడు ఐపీఎస్ పివి సునీల్, ఈ దౌర్భాగ్యుడు రఘురామకృష్ణరాజు గారిని కాదు, నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసినప్పుడు కూడా వీడే సిఐడి చీఫ్గా ఉన్నాడు. ఈ చండాలుడు గతంలో చేసినటువంటి ఈ రకమైనటువంటి ఆకృత్యాలే కాకుండా అగ్రి గోల్డ్ బాధితులకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని చెప్పి తమ బంధువులతో, తమ అనుయాయులతో, తమ అనుచరులతో దొంగ అగ్రిగోల్డ్ అకౌంట్లు ఓపెన్ చేయించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయించి ఆ డబ్బులు తీసుకున్నటువంటి విధానాన్ని ఆధారాలతో సహా ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉండి ఇబ్బందులు పడినటువంటి రఘురామకృష్ణరాజు గారు నేడు డిప్యూటీ స్పీకర్గా ఉండి తాను స్వయంగా ఆధారాలతో సహా ఏసీబీకి ఆయన అందించడం జరిగింది. అయితే దీని మీద నిన్న ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ సిసోడియా గారు, అదేవిధంగా ఐపీఎస్ హరీష్ కుమార్ గుప్తా గారు, వాళ్ళిద్దరితో ఒక కమిటీ వేసి ఈ పివి సునీల్ చేసినటువంటి అవినీతి మీద, అరాచకాల మీద, దోపిడీ మీద, దుర్మార్గాల మీద, తప్పుడు పనుల మీద విచారణకి ఆదేశించడం జరిగింది. ఈ దెబ్బతో ఇతను సస్పెండ్ అయ్యేటువంటి పరిస్థితి. ఇప్పుడు విచారణలో ఇతను ఆల్రెడీ చేసినటువంటి తప్పుడు పనులు ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీంతోనే కాదు, ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి కేసులో కూడా ఈ సునీల్ మీద కేసు పెట్టా ఉన్నాడు. రేపో మాపో నేను కూడా ఈ పివి సునీల్తో పాటు మళ్ళీ విజయపాల్, ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి విజయపాల్ మీద, బీహార్ పారిపోయాను సేఫ్గా ఉన్నటువంటి అధికారం మతంతో విర్రవీగేటువంటి సునీల్ నాయక్ అనేటువంటి ఇంకొక దుర్మార్గమైనటువంటి ఐపీఎస్ మీద, అదేవిధంగా ఎవరెవరైతే చిత్రహింసలకు గురి చేయటంలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరి తుత్తర తీర్చేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నా. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు అభివృద్ధి, లోకేష్ అన్న ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకునేటువంటి పనిలో ఉన్నాడు, అదేవిధంగా ఇక్కడ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పనిలో ఉన్నాడు. మరోవైపు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు, పెన్షన్ పెంచారు, అదేవిధంగా ఉచిత గ్యాస్ ఇస్తూ ఉన్నారు, అనేక రకాలైనటువంటి పథకాలు వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా అన్నా క్యాంటీన్లు ఇస్తూ ఉన్నారు. దాంతో పాటుగా గతంలో తప్పు చేసిన వాళ్ళ మీద ఏదైతే చర్యలు తీసుకుంటామో, రెడ్ బుక్ ఉంది నా దగ్గర, తప్పుడు పని చేసిన ఏ ఒక్కడిని వదలను అని చెప్పి లోకేష్ అన్న ఏదైతే చెప్పాడో, అంటే ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, మరోవైపు తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళ తుత్తర తీరుస్తామనేటువంటి మాటను నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా ఈరోజు అడుగులు వేస్తూ ఉంటే తప్పుడు పనుల్లో భాగస్వాములైన వాళ్ళు ఇంకా తప్పుడు విమర్శలు చేసుకుంటూనే సాక్షి అనేటువంటి హక్కుపక్షిని, అడ్డగోలు పత్రికని, వాళ్ళ విష పుత్రికని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్ర పత్రికని అడ్డం పెట్టుకొని ఇవాళ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ పివి సునీల్ అనేటువంటి వ్యక్తి అనేక రకాలైనటువంటి దొంగ సంస్థలు కూడా పెట్టి కొన్ని మతపరమైన, కొన్ని కులపరమైనటువంటి వాటిని అడ్డం పెట్టుకొని కూడా కోట్లాది రూపాయలు సంపాదించాడు, అరాచకాలు చేశాడు, దందాలు చేశాడు. తన పక్కన ఉన్నటువంటి అనేక మంది దుర్మార్గులతో, ఒక రౌడీ షీటర్లతో, ఒక లుచ్చాలు లోఫర్లతో ఒక సైన్యమే మెయింటైన్ చేస్తూ తప్పుడు పనుల్లో తను ఆరితేరిపోయాడు ఈ పివి సునీల్ అనేటువంటి వ్యక్తి. వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగబోతా ఉంది. ఇతని తుత్తర తీరబోతా ఉంది. ఇతనే కాదు, ఇతని తప్పుల్లో సహకరించినటువంటి వాళ్ళు, ప్రభుత్వాధికారులు, పోలీసులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఒక్కొక్కరు అధికారం, శాశ్వతమైనటువంటి అధికారం మతంతో ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి తప్పుడు పనుల్లో విర్రవీగి భాగస్వాములు అయ్యారో వాళ్ళందరి తుత్తర్లు తీరబోతా ఉన్నాయి. ఏ ఒక్కడిని వదిలేటువంటి పరిస్థితి ఉండదు. కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే కొంత సమయం పడుతోంది. ఇప్పుడు 7 నెలలు అయిపోయింది, ఏమీ జరగలేదంటే ఇవాళ పివి సునీల్ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. ఆల్రెడీ 3 ఐపీఎస్లు
కాంతిరాణ, టాటా, విశాల్, గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నటువంటి పరిస్థితి. తప్పుడు కేసులు పెట్టినందుకు, తప్పుడు పనులు చేసినందుకు. వీళ్ళే కాదు, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వందలాది మంది ఐఏఎస్ ఐపీఎస్లతో కూడా తప్పుడు పనులు చేయించాడు. ఆల్రెడీ ఆ 420 చరిత్ర తెలిసుండి కూడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన సందంగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు, లేకపోతే మనం అధికారులం కాబట్టి మనమేం చేయలేనటువంటి కండ కావరంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళందరూ అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు అసలు ఒక జన్మక కాదు 100 జన్మలెత్తినా జైలు జీవితం గడపాల్సిన అంత శిక్ష పడుతోంది. అందుకే అసలు లండన్ పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇండియాకి తిరిగి రాడేమో అనేటువంటి అనుమానం కూడా నాకు ఉంది. అందుకనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని త్వరగా ఇండియాకి రప్పించాలి. జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి అనేది కూడా లోతుగా ఈ కేసులన్నింటిలో విచారించాలి.